సూపర్. ఓకే. ఓకే. అండ్ రీసెంట్‌లీ మనము యూట్యూబర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని కొంచెం చీటింగ్ లాగా చేస్తున్నారు. యాహ్! లక్కీ యాహ్! డ్రాస్ అని అలా అని యెస్. చెప్తున్నారు. యెస్. దానికి మన కరాటే కళ్యాణి గారు కూడా కేస్ పెట్టడం, చెక్ పెట్టడం జరిగింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ రేజ్ చేసిన పాయింట్ అనేది రేజ్ చేసిన నా వీడియోస్ లో కూడా. సొసైటీని మార్చాలంటే ముందు సొసైటీ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ నేను పాయింట్స్ రేజ్ చేసిన వాళ్ళే. ఎవరు చాలా మంది ఉంటారు, ఇప్పుడు వాళ్ళ నేమ్స్ కూడా నేను మెన్షన్ చేయాలనుకోవట్లేను. బట్ ఇలాంటి వాళ్ళ నేమ్స్ నేను మెన్షన్ చేయకపోతే నేను భయపడ్డాని ఒకటి వస్తుంది. అండ్ ఇలాంటి వాళ్ళ నేమ్ మెన్షన్ చేస్తే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది. కాబట్టే నేను చెప్తున్నాను, ఎవ్వరికి భయపడి పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ కి పెద్ద పెద్ద పొలిటీషియన్ కి భయపడలేదు నేను. నా ధర్మం అనేది ఎవరైనా సరే తల ఒగ్గాల్సిందే తప్పు చేస్తే. ఓకే, సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు గైస్, నేను చెప్పాను ఇట్లా మనీ హెల్ప్ చేస్తామని చెప్పి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేమ్ మెన్షన్ చేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఒక అదవుతారు కాబట్టి నేను మెన్షన్ చేయను. బట్ మీ అందరికీ తెలిసిందే, ఫాలో గైస్ నాకు ఇట్లా ఇన్బాక్స్ లో మెసేజ్ చేసిండు, ఒక అమౌంట్ షేర్ చేస్తున్నా అని చెప్పేసి షేర్ చేస్తున్నారు. 90% ఫ్రాడే ఉన్నారు. కొంతమంది యూట్యూబర్స్, కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరకు వచ్చి క్లియర్ ప్రూఫ్స్ ఉండి అన్ని ప్రూఫ్స్ చూసి పంపిస్తున్నారంటే వాళ్ళకి మాత్రమే మీరు నమ్మండి. అండ్ ఇంకొకటి, నేను యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఒకటి చెప్పాలనుకుంటాను అహ్మద్ గారు. అదేంటనంటే, ఫాలోవర్స్ నా దేవులు అంటారు, ఫాలోవర్స్ లేకపోతే నేను లేను అంటారు. వాళ్ళు ఉన్నంత వరకు నాకు ఇంత రీచ్ వచ్చిందని అనుకుంటారు. మరి నీ ఫాలోవర్స్ కి కష్టం వస్తే నువ్వు ఎక్కడ పోతున్నావు? నీ ఫ్యామిలీకి కష్టం వస్తేనేమో నీ ఫాలోవర్స్ దయచేసి నాకు హెల్ప్ చేయండి, నా ఫ్యామిలీ కష్టంలో ఉంది, నా బిజినెస్, నా హోటల్ అనేది స్పాయిల్ అయిపోయింది, బిజినెస్ లో లాస్ అయిపోయినా అని చెప్పేసి ఫాలోవర్స్ ని డబ్బులు అడుగుతున్నారు. మరి నీ ఫాలోవర్స్ కి కష్టం వచ్చినప్పుడు నీ ఫాలోవర్స్ కి హెల్ప్ చేస్తున్నారా మీరు? యూట్యూబర్స్ నుంచి చాలా మంది 90% యూట్యూబర్స్ కి చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకోండి, ఫాలోవర్స్ నా దేవులు, సబ్స్క్రైబర్స్ నా దేవులు అని మాట ఇవ్వడం కాదు, మాట చెప్పడం కాదు. మీ ఫాలోవర్స్ కి కష్టం వచ్చినప్పుడు కూడా మీరు ఉండాలి. అండ్ బుద్ధి మెయిన్ గా మీకు ఉండాలి వ్యూవర్స్, అలాంటి వాళ్ళని నమ్మడానికి. వాడేమో వీడియోస్ పెడుతున్నాడు, వ్యూవర్స్ దేవులు అని చెప్పేసి వాడు డబ్బు సంపాదించుకుంటాడు, వాడు మంచి ఫ్యూచర్ మంచిగా డెవలప్ చేసుకుంటాడు ఫైనాన్షియల్ గా. మరి మీ పొజిషన్ ఏంటి? మీరు వీడియో చూస్తేనే నాకు డబ్బులు వస్తున్నాయి, మీరు ఏమైనా చేస్తేనే నాకు ప్రమోషన్స్ వచ్చి డబ్బులు వస్తున్నాయి, నేను మంచిగా ఎంజాయ్ చేసుకుంటా నేను ఉంటే మీకేంటి అసలుకి యూజ్? ఒకటే గుర్తుపెట్టుకోండి, యూట్యూబర్స్ ఎవరైనా వాచ్ చేస్తున్నా, ఎవరికైనా ఏమైనా చూస్తున్నా కూడా అది ఎవరికైనా యూజ్ అవుతుందనంటే చూడండి. అడ్డమైన వీడియోస్ కి మీరు సపోర్ట్ చేయకండి. లైక్ అహ్మద్ గారు ఉన్నారు, ఇప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు, సో అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేస్తా. ఓకే, మంచి పని చేస్తున్నారు, ఇలాంటి ఛానల్ కి మీరు ఎంకరేజ్ చేయాలి. లేదా సునీత టీవీ అనేది ఛానల్ ఉందో, ఇలాంటి ఛానల్ కి మీరు ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు వీళ్ళు, ఇలాంటి ఛానల్ వల్ల యూజ్ ఉందేమో అని అనుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేగాని అడ్డమైన వీడియోస్, ఎవరెవరో డ్రెస్ లేకుండా ఏదైనా గొడవలు, ఫైటింగ్లు, అడ్డమైన వీడియోస్ సపోర్ట్, అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి గైస్. ఒకటి చెప్తున్నాను, మీ వల్లనే ఇంత పొజిషన్ ఉన్నాము, మీరే మా దేవులు కాబట్టి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. 90% 10% జెన్యూన్ అన్న మీ అందరికి వార్నింగ్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరినీ డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తారా మీరు అసలుకి? మీ యూట్యూబర్స్ కి ఓకే నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది, ఓకే ప్రాబ్లమ్స్ అనేది ఏవి కాదు, ఓకే గుర్తుపెట్టి ఎంటర్టైన్మెంట్ ఛానల్ బ్రో నాది, ప్రాబ్లమ్స్ ఛానల్ కాదు నాది అని. ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయి, సరే ఫాలోవర్స్ కి ఓకే, బయట వాళ్ళకి హెల్ప్ చేయకు, ఫాలోవర్స్ వల్ల నీకు యూజ్ అంటావు, ఫాలోవర్స్ కి హెల్ప్ చేయి. గైస్ నాకు 1 lakh వచ్చింది ఈ మంత్, 1 lakh నుంచి 50,000 హెల్ప్ చేస్తున్నా, మిగతా 50,000 నేను పెట్టుకుంటా, ఎందుకంటే నేను ఎడిటింగ్, నా కెమెరామెన్ ఇవన్నీ చూసుకోవాలి కదా. 50,000 పెట్టుకుంటా, 50,000 హెల్ప్ చేయండి ఎవ్రీ మంత్. ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కి ఎంత వచ్చిందో చూపించండి, నేను క్లియర్ గా నేను ప్రతి ఒక్కరు చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, యూట్యూబర్స్ అందరికి చెప్తున్నాను, మీరు కనుక హెల్ప్ చేయకపోతే ఫస్ట్ టార్గెట్ చేసేది యూట్యూబర్స్ అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, మిమ్మల్ని టార్గెట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. అమౌంట్ హెల్ప్ చేయకపోతే మాత్రం మీ ఫాలోవర్స్ అందరు రెచ్చగొట్టి మీకు ఏది లేకుండా చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి, ఫాలోవర్స్ అందరికి హెల్ప్ చేయండి. మీ ఫాలోవర్స్ ఏమైనా కష్టాలు ఉన్నా తెలుసుకోండి. ఫాలోవర్స్ దేవులు, నేను ఫాలోవర్ ఇంత కష్టం అని అన్నారు కదా, మరి ఇది కూడా వీడియో చేయండి ఒకటి. ఫాలోవర్స్ మీరు ఏమైనా కష్టాలు ఉన్నారా, మీకు ఏమైనా బాధలు ఉన్నాయా చెప్పండి, నా వల్ల ఎంత హెల్ప్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కూడా చేయాలి మీరు, డబ్బు సంపాదించుకోవడం కాదు. సో ఇది అహ్మద్ గారు నేను చెప్పాలి యూట్యూబర్స్ గురించి, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హెల్ప్ చేయాలని అంటారు, చేయాల్సిందే. ఫాలోవర్స్ మీద బతుకుతున్నారు, ఫాలోవర్స్ నా దేవులు అన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే వాళ్ళకి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంతే కదా. ఉండారు కదా, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఆదుకోవాలంటే. ఏదో ప్రాబ్లం అని కాదు, మొత్తం చేస్తున్నావు. నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నావు, ఇవి కూడా రెగ్యులర్ గా వీడియోస్ పెట్టు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడుగు ఫాలోవర్స్ ని, అంతే కదా. ఓకే. అండ్ ఇంకొకటి సూర్య గారు, అందరు ఎవరంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు కదా, మీరు మీ ఫాలోవర్స్ ని పర్మిషన్ అడిగి ఇది చేయాలనా లేదా అని అడిగి చేస్తున్నారు, ఎందుకు? అంతే కదా. ఇప్పుడు
సొసైటీ ఇంపార్టెంట్, సొసైటీ వాళ్ళనుకుంటే ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి నా ఫాలోవర్స్ అడిగే చేయాలి. నేను ఈ లవ్ రీల్స్ చేస్తున్నట్టే లవ్ రీల్స్ అని చేయొచ్చా చేయకూడదా అని వాళ్ళని అడగాలి. గైస్ నేను వీళ్ళని హెల్ప్ చేయాలనుకుంటున్నాను, వీళ్ళకి హెల్ప్ చేయొచ్చా లేదా అని ప్రతి ఒక్కటి అడగాలి. ఇంకోటి ఏదైతే ప్రమోషన్స్, నాకు ఇది మెయిన్ గా చెప్పాలనుకుంటాను, నాకు చాలా లోన్ యాప్స్ లో కానీ ప్రమోషన్స్ వస్తున్నాయి. లోన్ యాప్స్ ప్రమోషన్స్ అని నేను చేయట్లేదు. ఎందుకనంటే ఆ లోన్ తీసుకున్న తర్వాత వాడు ఎంత టార్గెట్ చేస్తాడో తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ నా ఫాలోవర్స్ ఫేస్ చేయకూడదు. ఇప్పుడు నా ఫాలోవర్స్ మాక్సిమం 90% అన్న డబ్బులు ఇవ్వవా అని అడిగేవాళ్ళే. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ వస్తాయి, యూజ్ వస్తాయి మీకు ఐడియా ఉంటుంది కదా. బ్యాంక్ ప్రమోషన్స్, గైస్ మీకు ఏమైనా మీకు అమౌంట్ హెల్ప్ అడుగుతున్నారు కదా చాలా మంది. ఇక్కడ మీ లింక్ పైన క్లిక్ చేస్తే ఆ బ్యాంక్ లో వాళ్ళు లోన్ ఇస్తారు. మీరు డాక్యుమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆధార్ కార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్రూఫ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు వీళ్ళు లోన్ ఇస్తారు, తీసేసుకోండి అని చెప్పొచ్చు. నేను అది చెప్పిందంటే నేను నా ఫాలోవర్స్ కి అయితే ఎంత హెల్ప్ అయితే చేస్తున్నానో అంతకన్నా పెద్ద పాపం చేసినామని అవుతాను. ఇప్పటికీ నాకు చాలా ప్రమోషన్స్ వచ్చినాయి అట్లాంటి లోన్ యాప్స్ కానీ. అలాంటి చేసి ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో అంతకైనా ప్రమాదకరం ఏవైతే బ్యాంక్ లోన్స్ యాప్స్ ఉన్నాయో అవి చాలా ప్రమాదకరం. అందుకని నా ఫాలోవర్స్ ఖచ్చితంగా ఏ ప్రమోషన్స్ అనే, అది బ్యూటిషియన్ కి సంబంధించింది కానీ, హెల్త్ కి సంబంధించింది కానీ, ఇంకేదైనా ఒకవేళ దీని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కాదు, నా ఫాలోవర్స్ కి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అనుకుంటే మాత్రమే అలాంటివి మాత్రమే ప్రమోషన్ చేస్తా. కానీ నాకు కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక కమిషన్ వస్తుందంట దీంట్లో, ఇవన్నీ అవసరం అయితే చేయొచ్చు డౌట్ గా ఉంది అని అంటే ఖచ్చితంగా నా ఫాలోవర్స్, ఇది ఏదైనా కావచ్చు, ప్రమోషన్ ఏదైనా సరే ఖచ్చితంగా నా ఫాలోవర్స్ పర్మిషన్ తీసుకుంటాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి యూట్యూబర్స్ ని ఎట్లాంటి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవ్వాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యూట్యూబర్స్ మీ అందరికి చెప్తాను, మీరు ఒక యూట్యూబర్ కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. ఎంతైతే అమౌంట్ గైస్ నాకు ఈ మంత్ ఇంత అమౌంట్ జనరేట్ అయింది, ఈ అమౌంట్ మనం ఏం చేద్దాము, నేను ఇంత కష్టపడ్డందుకు నేను ఇంత పెట్టుకుంటాను, ఈ మిగతా అమౌంట్ మనం ఏం చేద్దాము అని ఫాలోవర్స్ ని అడగాలి మీరు. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. సో ఇది అలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు జెన్యూన్. ప్రమోషన్ ఏదైనా సరే, ప్రమోషన్ ఇంత అమౌంట్ వచ్చింది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉంది చూసుకోండి అని ఎవరైతే చూపిస్తారో వాళ్ళు జెన్యూన్. అలాంటివి నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు గైస్, నేను నా ఫాలోవర్స్ నేను ఎటువంటి డిస్కరేజ్ చేయను. మీరు ఒక జెన్యూన్ పర్సన్ ని మాత్రమే ఫాలో అవుతున్నారని మీ మనసుకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక జెన్యూన్ పర్సన్ ని ఫాలో అవుతున్నా అని చెప్పేసి మీరు ఎవరికైనా చెప్పుకున్నా కూడా ఆ రైడర్ సూర్యనా ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి మీకు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేలాగా అలా అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. మంచి వేలోనే వెళ్తానని మీ అందరికీ నేను మాటిస్తున్నాను గైస్. ఓకే, నైస్ ఆలోచన, నైస్ థాట్స్. మీరు 10 years లో ఏదైతే సాధించాలనుకో ఇంకా బిఫోర్ సాధించాలని కోరుకుంటున్నాను. సమాజాన్ని మార్చాలన్న ఒక సంకల్పం బాగుంది మీకు, అండ్ హెల్పింగ్ నేచర్ బాగుంది, అండ్ అందరికి హెల్ప్ చేసుకుంటున్నాను, అందరు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ చాలా నేర్చుకున్నాం మీ ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అహ్మద్ గారు మీకు కూడా చెప్పాలి, మీకు అండ్ సునీత టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ ఇంటర్వ్యూ ద్వారా యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ మీరు అందరికి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. ఎందుకనంటే దీంట్లో చాలా అవేర్నెస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. మీకు తెలిసిందే యాంకర్ అహ్మద్ గారు, సో చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నాడు, చాలా పర్ఫెక్ట్ గా ఒక ఏ యాంకర్ అయినా సరే ఒక పర్సన్ ని ఎలా టార్గెట్ చేయాలి, ఒక పర్సన్ ని డిస్కరేజ్ చేయాలి అని చెప్పేసి చేస్తుంటారు. సో ప్రజెంట్ నా ముందున్న యాంకర్ ఎవరైతే అహ్మద్ గారు ఉన్నారో సో చాలా మంచిగా ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేను ఎంతలా బాగుతున్నా కూడా నా పేషెన్స్ ని ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తూ ఒక ఇంటర్వ్యూవర్ కి ఉండాల్సిన సహనము తనకుంది. సో దాంట్లో తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మీలాంటి వాళ్ళు ఏదైతే నేను పేషెన్స్ ఉండాలి అని అంటానో మీకు ఆ పేషెన్స్ ఉంది. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఉండాలి. మీరు కూడా నా ఫాలోవర్స్ కానీ బయట సమాజానికి ఎంతో అంత హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. హెల్ప్ కాకపోయినా మీలాగా అయ్యేంత వరకు ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారనంటే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి, వాళ్ళకి క్లియర్ చేయడానికి చేయండి. ఇదే అహ్మద్ గారు నేను మీ నుంచి కోరుకుంటుంది. సో అలాగే సునీత టీవీ గారికి అండ్ యాంకర్ అహ్మద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. నాలాంటి వాళ్ళకి ఇంకా మీరు అవకాశం ఇస్తూ ఉండాలి. నాకన్నా ఇంకా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఒక్కొక్కరి పర్సన్ ఎవరెవరు ఎలా ఉన్నారని చెప్పేసి ప్రతి చిన్న యూట్యూబర్స్, చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా ఒక్కొక్కరు ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో తెలియదు మనకి, వాళ్ళని మనం గుర్తించలేం. అలాంటి వాళ్ళని మీరు గుర్తించి అలాంటి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ తీసుకోండి. మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుంటే అలాంటి వాళ్ళకి కొంచెం యూజ్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నది గారు.